నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. దేశ భద్రతకి బెంగాల్ ఎన్నికలకి లింక్ పెట్టాల్సిన అవసరం ఏమన్నా కనిపిస్తుందా? పోలింగ్ ప్రక్రియ, అదే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి 3 రోజులైంది. రోజుకొక హింసాత్మక సంఘటన. ఒకచోటేమో బీజేపీ కార్యకర్త సెలబ్రేషన్స్కి వెళ్ళి వస్తుంటే చంపేశారు, రోడ్డు మీదకి ఈడ్చి. రెండో చోట సిఆర్పీఎఫ్ జవాన్ల మీద దాడి చేశారు, 3 బెంగాల్ పోలీసులు కూడా గాయపడ్డారు. మూడో చోట రాత్రి సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ని కారును వెంబడించి 4 నుంచి 6 రౌండ్లు బుల్లెట్లు వర్షం కురిపించి చంపేశారు. ఇవాళ గవర్నమెంట్ మారిందన్న స్పృహ కూడా లేకుండా జరుగుతున్న ఈ అరాచకాలు, దీన్ని ఏ కోణంలో చూడాలి? సార్, యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ని మీద పర్ఫెక్ట్ ప్రశ్న వేశారు. ఒకటి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ టీఎంసీ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ పోరు కాదు నా ఉద్దేశంలో. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి ఎన్నిక, అండ్ ఈ దేశ సమగ్రతకు సంబంధించినటువంటి ఎన్నిక. ఇంకా చెప్పాలంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాద మూకలకు అడ్డాగా మారిన వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక క్లీనప్ ప్రాసెస్కి ఈ ఎన్నిక ఒక నిదర్శనం. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. వై? బికాస్ వెస్ట్ బెంగాల్ అనేది మీరు మామూలుగా ఇండియన్ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బెంగాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, వెస్ట్ బెంగాల్కు ఉన్నటువంటి భౌగోళిక ప్రాధాన్యత చాలా కీలకం. వెస్ట్ బెంగాల్ ఎలాగంటే, మనము పక్కన బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. బంగ్లాదేశ్ బార్డర్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్తో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ 3 దేశాలకు ఉంది: బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. బంగ్లాదేశ్కి 2217 కిలోమీటర్ల సరిహద్దు ఉంది, అండ్ భూటాన్ తోటి 183 కిలోమీటర్లు, నేపాల్ తోటి 100 కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటోంది వెస్ట్ బెంగాల్. సరే, భూటాన్, నేపాల్ కొంచెం పర్వాలేదు, బట్ బంగ్లాదేశ్ 2217 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఓవరాల్ బంగ్లాదేశ్ తోటి మన భారతదేశానికి ఉన్నటువంటి బార్డర్ 4096 కిలోమీటర్లు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ వరకు కలుపుకుంటే కనుక 4096 కిలోమీటర్లో 2217 కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్ సరిహద్దు కలిగి ఉంది. ఆ 2200 కిలోమీటర్లలో 70 నుంచి 80, అంటే మామూలుగా 4096 కిలోమీటర్లు ఓవరాల్గా బంగ్లాదేశ్తో ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దుకి 70% ఫెన్సింగ్ అయిపోయింది. అంటే ఈ బంగ్లాదేశ్లో, మిగతా బంగ్లాదేశ్ కాకుండా మిగతా ప్రాంతాలంతా ఫెన్సింగ్ వేస్తారు, బార్డర్ ఫెన్సింగ్ అయిపోయింది. బంగ్లాదేశ్లో కూడా కొంత ప్రాంతం ఫెన్సింగ్ వేశారు, మిగతా ప్రాంతం అంతా కూడా అట్లాగే ఉంది. అక్కడ ఫెన్సింగ్ వేయలేని పరిస్థితి. ఎందుకు అనంటే కనుక బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ల్యాండ్ అలొకేట్ చేయమని అడుగుతున్నారు. ఫెన్సింగ్ కోసం ల్యాండ్ అలొకేట్ చేయమని కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే ల్యాండ్ ఇవ్వట్లేదు మమతా బెనర్జీ ప్రభుత్వం. అది కాక, అండ్ అట్లాంటి నేపథ్యంలోనే 2021లో అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన బీఎస్ఎఫ్ ఆయన కంట్రోల్లోనే వస్తుంది కాబట్టి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ పరిధిని పెంచారు. ఎలా అంటే 15 కిలోమీటర్స్ మామూలుగా అయితే సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల వరకు బీఎస్ఎఫ్ అధీనంలో ఉంటుంది, కానీ ఇప్పుడు దాన్ని 50 కిలోమీటర్లు చేశారు. ఇప్పుడు సమస్య ఎందుకు 50 కిలోమీటర్లు చేశారు అని అంటే, సరిహద్దు గ్రామాల నుంచి, అంటే ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాల ఇళ్ల నుంచి, లోపల నుంచి, పెరడు నుంచి సొరంగాలు ఉన్నాయి కింద నుంచి పైకి. అంటే కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వుకున్నారు. సో వాడు అక్కడ నుంచి సొరంగం నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు. అండ్ అది కాక ఈ ఫెన్సింగ్ కింద నుంచి క్యాటిల్ స్మగ్లింగ్ జరుగుతోంది, పశువుల్ని స్మగ్లింగ్ చేస్తారు, డ్రగ్స్ సరఫరా జరుగుతుంది, ఆయుధాల సరఫరా జరుగుతూ ఉంటుంది. పోరస్ బార్డర్, దాంతోపాటు చొరబాటుదారులు లోపలికి వస్తూనే ఉంటారు. అండ్ చొరబాటుదారులు రావడమే కాదు, అందులో ఉగ్రవాదులు విపరీతంగా అక్కడికి వస్తున్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన ఘటనలు ఈ గత 4-5 సంవత్సరాల్లో జరిగినటువంటి నేను చెప్తాను. ఎన్ని జరిగినా చెప్తాను. April 27, 2026 రోజున సౌత్ 24 పర్గనాస్లో మొన్న కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక 2 రోజుల ముందు 76 క్రూడ్ బాంబ్స్ని ఎన్ఐఏ సీజ్ చేసింది. చాలా వరకు పేపర్లు ఎక్కడ రాలే, నేను నిన్న కొంచెం సర్చ్ చేస్తుంటే దొరికినాయి. 76 క్రూడ్ బాంబ్స్ని సౌత్ 24 పర్గనాస్లో ఎలక్షన్స్కి 2 రోజుల ముందు ఎన్ఐఏ సీజ్ చేసింది. అండ్ ఈ క్రూడ్ బాంబ్స్ ఉంటాయి కదా, అక్కడ తయారు చేసేటువంటి బాంబు తయారీలే చేస్తున్నారు, ఇళ్లలో కుటీర పరిశ్రమల్లాగా తయారు చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. బాంబు తయారు చేస్తూ చచ్చిపోయినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. మార్చి నెలలో ఒకటి చచ్చిపోయాడు. జూన్ 2025లో నదియాలో బ్లాస్ట్ జరిగితే, బై ఎలక్షన్ సందర్భంగా జరిగితే ఒక అమ్మాయి చనిపోయింది. అండ్ ఇంకోవైపు December 2024 ముర్షిదాబాద్లో బాంబు తయారు జరుగుతూ ఒకటి చచ్చిపోయాడు, 2-3 చచ్చిపోయాడు. అప్పుడు April 2024 రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ మనకు తెలుసు బెంగళూరులో. ఆ బెంగళూరులో జరిగిన బ్లాస్ట్కి బెంగాల్కి సంబంధం ఉంది. బెంగాల్లో అరెస్ట్ చేశారు ఎన్ఐఏ దానికి సంబంధించిన వాళ్ళని.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో మళ్ళీ ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అని జేఎంబీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, బంగ్లాదేశ్కి సంబంధించిన జమాత్ ఆర్గనైజేషన్. అండ్ ఇంకోవైపు అల్ ఖైదా, ఏదైతే ఇండియన్ సబ్ కాంటినెంట్ కోసమని రూపొందించినటువంటి అల్ ఖైదా ఆపరేటివ్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదా బెంగాల్లోనే చాలామంది ఆపరేటివ్స్ ఉన్నారని ఎన్ఐఏ చాలామందిని అదుపులోకి తీసుకుంది. ముర్షిదాబాద్, మాల్డా అండ్ సౌత్ 24 పరగనాస్, నార్త్ 24 పరగనాస్ ఇట్లాంటి ప్రాంతాల్లో, ఉత్తర్ దినాజ్పూర్లో. ఇవన్నీ ఏంటంటే కారణము మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర్ దినాజ్పూర్ ఈ 3 జిల్లాలు దాదాపుగా సిలిగురి కారిడార్కి ఆనుకునే ఉంటాయి. సిలిగురి కారిడార్ పైననే డార్జిలింగ్ ఉంటుంది. డార్జిలింగ్ ఇటువైపు వస్తే సితాయ్ అని ఒక నియోజకవర్గం ఉంటుంది. సితాయ్ అనే నియోజకవర్గము ఏంటంటే నార్త్లో ఉంటుంది, కూచ్ బిహార్ జిల్లాలో ఉంటుంది. సితాయ్ నియోజకవర్గానికి సితాయ్ నియోజకవర్గం జస్ట్ బార్డర్లో ఉంటుంది. దాని కిందనే, సితాయ్ కిందనే లాల్ మొనీర్ హాట్ అని ఒక ఎయిర్ బేస్ ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది. దాన్ని ఇప్పుడు చైనా నిధులతోటి బంగ్లాదేశ్ రివైవ్ చేస్తోంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు లాల్ మొనీర్ హట్ ఎయిర్ బేస్ని. లాల్ మొనీర్ హట్ ఎయిర్ బేస్కి చాలా దగ్గరలోనే సితాయ్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది కూచ్ బిహార్లో. అంటే అర్థం చేసుకోండి బార్డర్కి ఆనుకొని ఎన్ని పరిస్థితులు ఉన్నాయో. అండ్ ఇంకోవైపు ఇప్పుడు మనము బంగ్లాదేశ్కి సంబంధించి చూస్తే బంగ్లాదేశ్లో చైనా ఇంట్రెస్ట్లు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్లు మొదలుపెట్టింది. అక్కడ ఒక 3-4 పోర్ట్లని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మాంగ్లా పోర్ట్ అని ఉంది బంగ్లాదేశ్లో, అది $400 మిలియన్ వెచ్చించి చైనా దాన్ని డెవలప్ చేస్తోంది. అది కాక చట్టగ్రామ్ పోర్ట్ అంటే చిట్టగాంగ్ పోర్ట్, దానికి $16 బిలియన్ వెచ్చించి చైనా ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తోంది. ఇంకోవైపు పేరాన్ సీ పోర్ట్ అని ఒకటి ఉంది, అది $510 మిలియన్ నుంచి $600 మిలియన్ ఖర్చు చేసి దాన్ని డెవలప్ చేస్తున్నారు. BRI అంటారు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనాకు సంబంధించి. ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా బంగ్లాదేశ్లో వీళ్ళ ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయి. ఇది కాక అమెరికా సెంట్ మార్టిన్ ఐలాండ్ని అడుగుతోంది. సెంట్ మార్టిన్ ఐలాండ్ మాత్రమే కాదు, వాళ్ళకు నార్త్ ఈస్ట్ వాళ్ళకి కావాలి. నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్ స్టేట్గా దాన్ని ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు డీప్ స్టేట్ ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు అమెరికా ఇంట్రెస్ట్లు నార్త్ ఈస్ట్లో, ఇటు బంగ్లాదేశ్లో చైనా ఆధిపత్యము. ఈ ఇద్దరి ఆధిపత్యపు ధోరణిలో పైన ఉన్నటువంటి సిక్కింకి ఆ పక్కనే ఉన్నటువంటి బార్డర్, భూటాన్ దగ్గర డోక్లాంలో మనకు ప్రతిష్టంభన తెలుసు. డోక్లాం బెంగాల్కి చాలా పక్కనే ఉంటాయి. అంటే అర్థం కావాల్సింది ఏంటంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం. సరే, అయితే మమతా బెనర్జీ నేషనల్ సెక్యూరిటీని కాపాడరా అని అంటే ఇదే చెప్తున్నాను నేను. ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFకి సంబంధించిన నెంబర్ పెంచితే 50 కిలోమీటర్లకు తీసుకొస్తే ఆమె అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసింది. రిజల్యూషన్ పాస్ చేసి ఇది ఫెడరల్ స్ట్రక్చర్కి విఘాతమని వాదించింది. అది మాత్రమే కాదు, BSF యాక్చువల్లీ ఇప్పుడు నేను కాశ్మీర్లో కూడా చూశాను. నేను కాశ్మీర్లో వెళ్తే అక్కడ బార్డర్ విలేజెస్ ఎట్లుంటుందంటే అండి, ఫెన్సింగ్ క్రాస్ చేసో లేకపోతే ఇంకో రకంగానో ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది, టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూనే ఉంటుంది. టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ వేరు, లాంచ్ ప్యాడ్స్ వేరు, రెండు ఉంటాయి. ట్రైనింగ్ క్యాంప్స్ ఏమో పాకిస్తాన్ లోపల మంచి సేఫ్ ప్లేసెస్లో పెట్టుకుంటారు. అదే లాంచ్ ప్యాడ్స్ ఏమో POK దగ్గర ఉంటాయి, ఎక్కువ POJKలో ఉంటాయి. లాంచ్ ప్యాడ్స్ అంటే అక్కడికి వచ్చి ఉంటారు, ఉండి టైం చూసుకొని అదును చూసుకొని మెల్లిగా లోపలికి చొరబడతారనమాట. అది రాత్రుళ్ళు లేకపోతే ఒక రకంగా చెప్పాలి స్నోఫాల్కి ముందు, స్నోఫాల్ టైంలో ఇట్లా కొన్ని టైమ్స్ పెట్టుకొని వస్తారు వాళ్ళు. ఆ లాంచ్ ప్యాడ్స్ నుంచి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేది గ్రామాల్లోని ప్రజలే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలే వాళ్ళకు ఆశ్రయం ఇస్తారు. అలాంటి ఇచ్చినప్పుడు ముఖ్యంగా మిలిటరీ స్ట్రాంగ్గా ఉంటాయి. లోకల్ పోలీస్ ఇంతకుముందంతా JK పోలీసు ఇంతకుముందంతా కూడా విపరీతంగా వాళ్ళు టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఉందరు. మిలిటరీ ఏమో టెర్రరిస్ట్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది, JK పోలీస్ ఏమో టెర్రరిస్ట్లకు అనుకూలంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే బికాస్ గిరియత్ వీళ్ళందరూ ఉండేది కాబట్టి. తర్వాత మొన్న 2014 తర్వాత JK పోలీస్ని పూర్తిగా రివాంప్ చేసింది మోదీ ప్రభుత్వం వచ్చాక, అజిత్ దోవల్ గారి సారథ్యంలో. అది జరిగిన తర్వాత ఏమైందంటే JK పోలీస్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. దానికోసమే JK పోలీస్ను రీవ్యాంప్ చేయడం కోసమే PDPతో పొత్తు పెట్టుకుని BJP గవర్నమెంట్ ఫామ్ చేసింది కాశ్మీర్లో. ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తే కానీ లా అండ్ ఆర్డర్ని మన చేతిలో ఉండదు. స్టేట్ లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ కదా. స్టేట్ లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాలి అంటే స్టేట్ చేతిలో ఉంటుంది లా అండ్ ఆర్డర్. కాబట్టి ఇప్పుడు బెంగాల్లో ఏమైందంటే లా అండ్ ఆర్డర్ పరిరక్షించవలసింది స్టేట్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్కి ఏమో మమతా బెనర్జీ అసలు మీరు ఆర్మీకి సపోర్ట్ చేయొద్దు అంటది, పొలిటికల్ కంపల్షన్ ఉంటుంది. ఈ పోలీస్ ఏమో BSFకి లేదా ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీకి సపోర్ట్ చేయరు.
సపోర్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫిల్ట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతూ వస్తున్నాయి. రోజు రోజుకు ఆ యాక్టివిటీస్ పెరుగుతున్నటువంటి టైంలో ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చాలా కీలకం. సో ఇప్పుడు బెంగాల్ మనం చూస్తే, బెంగాల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు చూస్తే, బెంగాల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి మేజర్ రాష్ట్రాల్లో ముఖ్యంగా పైనకి అస్సాం ఉంటుంది, అటు సిక్కిం ఉంటుంది, ఇటు ఈస్ట్ వైపు అయితే అంతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు అస్సాం బీజేపీ సొంతగా అధికారంలో ఉంది. మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఒక మిజోరాంలో జోరాం పీపుల్స్ ఫ్రంట్ అని ఒకటి ఉంది, అది న్యూట్రల్గా ఉన్నారు, వాళ్ళు ఇండీ బ్లాక్లో లేరు, ఇటు బీజేపీకి సపోర్టివ్గానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు. సో కేంద్ర ప్రభుత్వము అక్కడ లోకల్ లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉంది. ఇక వెస్ట్ సైడ్ చూస్తే ఒడిశా ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒడిశా పెద్ద ప్రాబ్లం లేదు. ఒడిశా ఇప్పుడు ఈవెన్ మనకు నక్సలిజం వీటితో ప్రాబ్లం ఉంది, కానీ దాన్ని కూడా కంట్రోల్ చేయగలిగారు. కొంచెం పక్కకు ఉన్నటువంటి జార్ఖండ్ జేఎంఎం ఉంది, బట్ జార్ఖండ్కి ఇంటర్నేషనల్ బార్డర్ లేదు. వాళ్ళకంతా కూడా చుట్టుపక్కలన్నీ మన ల్యాండ్ లాక్డ్ కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ ఏం లేదు. పైకి ఉన్నటువంటి బీహార్ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రమైంది. బీహార్ బీజేపీ పాలిత రాష్ట్రం అయిన తర్వాత ఇవాళ ఏం చేశారంటే సిలిగురి కారిడార్లో ఒక 3 కొత్త మిలిటరీ బేసెస్ని స్టార్ట్ చేశారు. బీహార్లోని కిషన్గంజ్ అండ్ చోప్డా, ఈ బెంగాల్లో ఉన్నటువంటి చోప్డా, ఇంకోటి అస్సాంలో ఉన్నటువంటి ధుబ్రీ అని ఒక 3 కొత్త మిలిటరీ బేసెస్ని స్టార్ట్ చేశారు. బికాస్ బెంగాల్ ఆల్రెడీ చెప్తోంది, బంగ్లాదేశ్ ఆల్రెడీ చెప్తోంది, ఇది ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే అర్థం ఏంటి? నిజానికి బెంగాల్ విడిపోవడమే, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే బెంగాల్ని విభజించడమే డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి లార్డ్ కర్జన్ బ్రిటిషర్ల హయాంలో జరిగినటువంటి ఒక పని. 1905లో జరిగింది. 1905లో వాళ్ళు పెట్టుకున్నారు, కానీ పెట్టుకున్నాడులేండి, అది వేరే విషయం. కర్జన్ టైంలో జరిగింది. సో బెంగాల్ విభజన ఎందుకు చేశారు? బెంగాల్ విభజన ఎందుకు సివిలైజేషనల్ వార్ అంటున్నానంటే, అప్పట్లో అసలు ఫస్ట్ స్వాతంత్రోద్యమం మొదలైందే బెంగాల్ నుంచి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కావచ్చు, లేకపోతే ఈవెన్ ఆ టైంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా ఆ బెంగాల్ కేంద్రంగా స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదారు. దాని నేపథ్యంలోనే అక్కడ దాన్ని విడగొట్టాలి, బెంగాల్ని విడగొట్టాలి అని బ్రిటిషర్లు 1905లో బెంగాల్ని విడగొట్టి ఒక ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత అప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది. పెద్ద ఉద్యమం వస్తే 1911లో మళ్ళీ తర్వాత దాన్ని కలిపేశారు, దానికి మళ్ళీ సేమ్ ఒకటే ప్రావిన్స్ కింద తీసుకొచ్చారు. 1911లో అసలు యాక్చువల్లీ కోల్కతా రాజధాని ఉండే బ్రిటిషర్లకి, ఎందుకంటే అది నిజంగా జాగ్రఫికల్లీ చాలా అనుకూలమైనది, ఎందుకంటే పోర్టుతో కూడా ఆ పోర్ట్లోనే దిగారు కదా. ఎగ్జాక్ట్లీ, పోర్టుకు సంబంధించింది కదా, అందుకే ఇప్పుడు చెప్పింది సీ రూట్ కూడా చాలా ఇంపార్టెంట్ రూట్ కాబట్టి. సో కోల్కతా కేంద్రంగా రాజకీయం చేసినటువంటి, అధికారం చెలాయించినటువంటి బ్రిటిషర్లు అక్కడి నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అవ్వడానికి మేజర్ కారణం ఏంటి అని అంటే స్వాతంత్రోద్యమం. అప్పటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు లేకపోతే అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా ఒక గొప్ప ఉద్యమాన్ని నిలబెట్టడంతో దాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. బ్రిటిషర్లు పారిపోయారు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ బెంగాల్ తర్వాత మళ్ళీ 1947లో దేశ విభజన జరిగినప్పుడు మళ్ళీ బెంగాల్ని విభజించారు మత ప్రాతిపదికన. విభజించకంటే ముందు జిన్నా రైజ్ అవ్వడంలో, అంటే లార్డ్ మౌంట్ బాటన్ వాడు అప్పటి వ్యక్తి ఇక్కడికి రావడం కోసము, గవర్నర్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడం కోసం జిన్నా డైరెక్ట్ యాక్షన్ డేకి పిలుపునిచ్చాడు. డైరెక్ట్ యాక్షన్ డే అని అంటే ఇంకా మేము చూసుకుంటాం ఇక పాకిస్తాన్ ఏర్పాటు కోసం అని చెప్పేసి డైరెక్ట్ యాక్షన్లోకి దిగండి అని పిలుపునిచ్చాడు. ఫస్ట్ విక్టిమ్స్ ఎవరు అని అంటే బెంగాలీ హిందువులే. ఫస్ట్ అప్పుడు సుహ్రావర్ది ఆ సారథ్యంలోని ఆ బెంగాల్లో పూర్తిగా వాడి కంట్రోల్లో ఉండే, అప్పుడు ప్రావిన్స్ వాడి అతనే నాయకుడిగా ఉన్నాడు. సుహ్రావర్ది ఊచకోత కోసాడు చాలామందిని, ఒక రకంగా చెప్పాలంటే హిందువుల్ని. ఆ నేపథ్యంలోనే దేశ విభజన జరిగింది. ఆ తర్వాత కాలంలో దేశ విభజనలో కూడా బెంగాల్ గాయం ఉంది. ప్రాబ్లం ఏంటంటే జాతీయోద్యమానికి ఊపిరులూదినటువంటి గడ్డ పైన కమ్యూనిస్టులు తిష్టవేశారు, తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం తిష్టవేసింది. ఇవాళ అవన్నీ పోయి ఇవాళ మళ్ళీ ఒక జాతీయవాద ప్రభుత్వం వచ్చిందన్న ఆశ చిగురించింది. బీజేపీ ఎంత మేర దాన్ని నిలబెడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ, కాలం నిర్ణయిస్తుంది. బట్ అట్లీస్ట్
ఒక కొత్త హోప్ అయితే క్రియేట్ అయింది. బికాస్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అదే సౌత్ కాల్కటా నుంచి ఆయన రిప్రజెంట్ చేశారు కాబట్టి, శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. స్టార్ట్ చేసిన ఇయర్ 1952లో మొదటి ఎలక్షన్స్ జరిగినప్పుడు 3 సీట్లు గెలిస్తే అందులో 2 సీట్లు బెంగాల్లో గెలిచినవి. సౌత్ కలకట్టా ఒకటి, జార్గ్రామ్ అనుకుంటాం ఇంకో సీట్. సో అంటే ఎందుకంటే దీని నేపథ్యం చెప్తున్నాను నేను. బెంగాల్ అనేది ఇవాళ మనం ఓన్లీ కేవలం 2 పొలిటికల్ పార్టీల మధ్య గొడవగా కాదు, ఇట్ ఈస్ అ సివిలైజేషనల్ వార్. సివిలైజేషనల్ ఒక లాంగ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసినటువంటి సందర్భం. లెట్స్ హ్యావ్ దట్ ప్రైడ్.